2024 సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీసు అధికారులు, వివిధ శాఖల సిబ్బందితో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి శనివారం ఎస్కోటలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా నియోజకవర్గ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాలకు గాను ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఎంపిక చేసిన ఎస్కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులకు సిబ్బందికి నిర్దేశించిన విధులను సక్రమంగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులు తమ ప్రచారానికి చట్ట పరిధిలోకి లోబడి మాత్రమే చేపట్టాలని, కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ మురళీకృష్ణ, ఈఆర్ఓ ఎస్ కిరణ్ కుమార్, వివిధ మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీసు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ మీకు 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పూర్తిగా ప్లాన్. మినిమం ఫెసిలిటీస్ అంటే ముందు ఫిజికల్గా టేకప్ చేయాల్సిన వర్క్స్, అక్కడ డ్రింకింగ్ వాటర్కి ఏం చేస్తాము, టాయిలెట్స్ అన్ని ఫంక్షనల్, టాయిలెట్స్కి వాటర్ సప్లై డైరెక్ట్గా మనకి పైప్ టు వాటర్ సప్లై, లేకపోతే మీరు ఆ రోజు ఏమన్నా ట్యాంకర్స్ ద్వారా ఇవ్వాలా, తర్వాత ర్యాంప్స్, రీలింగ్స్ అవైలబిలిటీ ఉందా, తర్వాత ఫర్నిచర్ అవైలబిలిటీ ఉందా, రూమ్స్ అవి పూర్తి షేప్లో రెడీ అయ్యి ఎలక్ట్రిఫికేషన్, ఎలక్ట్రికల్ ఫిక్స్చర్స్, లైట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ప్లస్ ప్లగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయా, తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సైనేజ్ చేయమని చెప్పాం. సో ఈ ఆస్పెక్ట్స్ అంతా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్. సో ఇవన్నీ మేము పూర్తిగా టైఅప్ చేసుకున్నారా, ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఫస్ట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్. అరేంజ్ చేసి షేడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక కామన్ వెయిటింగ్ ఏరియా లాగా ఓటర్స్కి క్యూలో ఉన్నప్పుడు కానీ క్యూ తర్వాత కానీ పండాల్సి వేసి షేడ్ అనేది అరేంజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అది ఎంతవరకు వేయాలి, ప్రతి లొకేషన్లో ఎలా వేయాలి అనేది ఐ విల్ లీవ్ ఇట్ అనే మాట మాత్రం మనకు ఖచ్చితంగా రాకూడదు. రెండోది ఆబ్వియస్లీ షేడ్ ఇచ్చినప్పుడు ప్లస్ సమ్మర్ క్యూ లైన్స్ ఇవన్నీ ఇచ్చినప్పటికీ మనకి ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఓట్. తర్వాత మీకు హెల్త్ క్యాంప్స్ లాగా జస్ట్ ఏంటన్నీ విత్ ఇంపార్టెంట్ మెడిసిన్స్, ఓఆర్ఎస్ సమ్మర్ టైం కాబట్టి ఎక్కడైనా పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు మీరు ఇంపాక్ట్ అయ్యి ఇవాళ ఇప్పుడు మనకి అనౌన్స్ చేసిన జనరల్ ఎలక్షన్స్ 2024 సంబంధించి ఎస్కోట నియోజకవర్గంలో ఇవాళ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్తోనూ తహసీల్దార్స్, ఎంపీడీఓస్, పోలీస్ అధికారులు, తర్వాత సెక్టర్ ఆఫీసర్స్, సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ అందరితో కూడా ప్రిపేర్నెస్ సంబంధించిన రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ ఇక్కడ మనకి ఈ ఎస్కోటాలో ఉన్న ఈ ఏదైతే జూనియర్ కాలేజ్ ఉందో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది ఇక్కడ చేయబోతున్నాం కాబట్టి దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మనకి ఎలక్షన్ సంబంధించిన ప్రిపేర్నెస్లో ముఖ్యంగా ఇప్పుడు మనకి అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ అందరూ క్యాంపెయిన్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఆ క్యాంపెయిన్స్కి సంబంధించి పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకొని ఎటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ లేకుండా టేకప్ చేయమని కూడా అందరికీ జిల్లా స్థాయిలో కానీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ మీటింగ్స్ పెట్టి చెప్పడం జరిగింది వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా. అదేవిధంగా మీడియా ద్వారా కూడా మనకి ఈవెన్ డోర్ టు డోర్ క్యాన్వసింగ్ యాక్టివిటీస్ అన్నా, డోర్ టు డోర్ వెళ్ళి ప్యాంప్లెట్స్ పంచాలన్నా, డోర్ టు డోర్ వెళ్ళి ఇంటి మీద స్టిక్కర్స్ ఇవ్వాలన్నా, ఫ్లాగ్స్ ఇవ్వాలన్నా, ఈవెన్ ఊళ్ళో ఏదైనా చిన్నగా స్ట్రీట్ కార్నర్లో మీటింగ్ చేసుకోవాలన్నా, మెయిన్ రోడ్స్ మీద ప్రొసెషన్స్, ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్, వెహికల్ తిరగాలన్నా, వెహికల్ పైన లౌడ్ స్పీకర్ పెట్టి తిప్పాలన్నా ఏదన్నా మనకి పర్మిషన్ కావాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. అండ్ అన్నిటికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు మనకి పర్మిషన్స్ అనేది ఇస్తూ ఉంటారు. పూర్తిగా జిల్లా స్థాయిలో కానీ ఎంటైర్ పార్లమెంట్ స్థాయిలో కానీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే కలెక్టర్ గాను, ఆర్ఓ గాను నేను దానికి పర్మిషన్స్ ఇస్తూ ఉంటాను. సో అందరూ కూడా దీన్ని తీసుకొని ఖచ్చితంగా మోడల్ కోడ్ వైలేషన్స్ లేకుండా ముఖ్యంగా ఇల్లీగల్ ఎక్స్పెండిచర్, గిఫ్ట్స్ పంచడము, లిక్కర్ పంచడము, ఫ్రీబీస్ పంచడము, డబ్బులు పంచడం ఇలాంటివన్నీ లేకుండా కూడా పాల్గొనాలని అందరినీ కోరుకుంటున్నాను.